డిజిటల్ ఇండియాలో ప్రేమాయణాలు భలే ముదిరిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా మన ఒంటరి యువకులకు సింగిల్ లైఫ్ బోర్ కొట్టేసి తోడు కోసం డేటింగ్ యాప్స్ లను వెతుకులాట మొదలు పెడుతూ ఉన్నారు. అయితే అక్కడ మీకోసం ఎదురు చూసేది నిజమైన దేవత కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ సృష్టించిన మాయాజలం అని గ్రహించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అవును, ఇప్పుడు సైబర్ మోసగాలు ఏఐ టెక్నాలజీని వాడుకొని నకిలీ డేటింగ్ యాప్స్ ద్వారా సరికొత్త హనీ ట్రాప్ దుకాణాలు తెరిచారు. ఈ నకిలీ యాప్స్ లో అడుగు పెట్టగానే అప్సర లాంటి అమ్మాయిలు ఫోటోలు వీడియోలు దర్శనమిస్తాయి. అవన్నీ ఏఐ సృష్టించిన నకిలీ బొమ్మలని పాపం మన అమాయక అబ్బాయిలకు ఎలా తెలుస్తుంది? నాకు పెళ్లి వద్దు, కేవలం మాట్లాడుకోవడానికి ఒక మంచి స్నేహితుడు కావాలి, చాలా ఒంటరిగా ఉంది, చాట్ చేద్దామా అంటూ హృదయాన్ని పిండేసే మెసేజ్లు వస్తాయి. ఈ తియ్యటి మాటలకు పడిపోయి మనోళ్ళు తాము సంపాదించుకునే జీతం దగ్గర నుంచి ఇంట్లో ఉండే పిల్లి పేరు వరకు సర్వం కూడా వాళ్ళకు చెప్పేస్తూ ఉంటారు. కొద్ది రోజులు మురిపించి నమ్మకం కుదిరిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. వీడియో కాల్స్ మాట్లాడతామంటూ ప్రలోభ పెట్టి స్క్రీన్ రికార్డింగ్స్ లేదా అసభ్యకర దృశ్యాలను క్రియేట్ చేస్తారు. ఇక అక్కడి నుంచి బ్లాక్మెయిల్ పర్వం అంతా మొదలవుతుంది. డబ్బులు ఇస్తావా, లేక ఈ వీడియోలు నీ ఫ్రెండ్స్ లిస్ట్ కు పంపమంటావా అంటూ బెదిరింపులకు దిగుతారు. మరో విచిత్రం ఏమిటి అంటే, ఈ యాప్స్ ఇన్స్టాలేషన్ చేసుకున్నప్పుడు మీ డేటా మా వద్ద చాలా భద్రం అంటూనే మీ ఫోన్లోని కాంటాక్ట్స్, గ్యాలరీ, కెమెరా, లొకేషన్ పర్మిషన్లన్నీ లాగేసుకుంటాయి. అంటే మీ అంతటా మీరే దొంగకు ఇంటి తాళాలు ఇచ్చినట్టనమాట. ఒకసారి పర్మిషన్ ఇచ్చారా, మీ ఫోన్ డేటా మొత్తం సదరు సైబర్ ముఠా చేతికి వెళ్ళిపోతుంది. గుడ్డిగా ఏ యాప్ పడితే అది డౌన్లోడ్ చేయకండి. అక్కడ రేటింగ్స్, పీపుల్ రివ్యూస్ చదివితే అది డేటింగ్ యాపా లేక దోపిడీ యాపా అనేది అర్థమవుతుంది. స్క్రీన్ పై కనిపించే అందాలని నిజం కావు. పరిచయం లేని వ్యక్తులతో పర్సనల్ ఫోటోలు, బ్యాంకింగ్ వివరాలు షేర్ చేసుకుంటే ఆ తర్వాత లబోదిబోం అనాల్సిందే. అలా అని ఒక డేటింగ్ యాప్ కు మీ కాంటాక్ట్ లిస్ట్ తో కెమెరాతో 24 గంటలు ఏం పని? అవసరం లేని పర్మిషన్లు నిర్దాక్షిణంగా తిరస్కరించండి. పొరపాటున ఈ ఉచ్చులో చిక్కుకుంటే భయపడి వాళ్లకు పైసలు తగలేకండి. వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ cybercrime.gov.in లో లేదా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయండి. టెక్నాలజీ పెరిగే కొద్దీ నేరగాల తెలివితేటలు కూడా అప్డేట్ అవుతున్నాయి. ఆన్లైన్ ప్రపంచంలో ముఖం తెలియని వ్యక్తులపై అమితమైన ప్రేమను కురిపించే ముందు కాస్త అప్రమత్తంగా ఉండండి. లేదంటే ప్రేమ దొరకడం పక్కన పెడితే అకౌంట్లో ఉన్న డబ్బులు మాత్రం మాయమయ్యడం కథం ఖాయం.